హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2. ఈ ఎపిసోడ్ లో 3 గ్రీన్ లైట్స్ గెలుచుకుని టాప్ 15 లోకి ఎవరు వెళ్ళారు అండ్ హోల్ లో ఎంతమంది ఉన్నారు, రిజెక్ట్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎలాంటి సానుభూతి, సింపతి, వాట్ ఎవర్ ఇవన్నీ ఏముండవు. రా అండ్ రెస్టిక్ గా మాట్లాడుకుందాం. కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ గురించి కానీ, జడ్జెస్ డెసిషన్స్ గురించి కానీ. ఫస్ట్ మనం రిజెక్ట్ అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు రిజెక్ట్ అయ్యారు, జడ్జెస్ ఎందుకు ఆ జడ్జిమెంట్ ఇచ్చారు అని. బీబ్జన్, భరత్, అక్షయరాజ్ ఈ ముగ్గురు కూడా స్ట్రైట్ అవే రిజెక్ట్ అయిపోయారు 3 రెడ్ లైట్స్తో. ఫస్ట్ బీబ్జన్ గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వచ్చే టైంలో ఫస్ట్ అబ్జర్వ్ చేసింది జడ్జెస్ 9 అనుకోవడం, ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ అమ్మాయి మాట్లాడే విధానం. బాగా హైపర్గా మాట్లాడేస్తుంది, ఓవర్గా మాట్లాడుతుంది, సంబంధం లేకుండా మాట్లాడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి స్కిల్స్ గురించి అడిగినప్పుడు నవదీప్ నేను ఫ్లడ్ చేస్తూ ఉంటా అబ్బాయిలు అని చెప్పింది. సరే నన్ను ఫ్లడ్ చేయని చెప్పేసి నవదీప్ వెళ్తాడు. నవదీప్ని ఫ్లడ్ చేయడానికి, నవదీప్ ఫ్లడ్ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాడు నవదీప్. అది ఆ అమ్మాయి ఇచ్చిన పర్ఫార్మెన్స్. సరే ఈలోపు శ్రీముఖి ఏం చేసింది, నీకు నవదీప్తో ఫ్లడ్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా, పోనీ నేను రానా, నాతో చేస్తావా అని చెప్పేసి తను వెళ్ళింది. నిజంగా లిటరలీ చెప్పాలి అంటే చాలా ఎంబారసింగ్గా బిహేవ్ చేసింది. ఆ అమ్మాయి బీబ్జాను ఫ్లడ్ చేయడం సంగతి ఓకే కానీ, ఆ అమ్మాయికి శ్రీముఖికి ఒకానొక టైంలో పట్టుకుని లిప్లకి ఇచ్చడానికి రెడీ అయిపోయింది ఆ అమ్మాయి. శ్రీముఖి ఇమ్మీడియట్‌గా అటెన్షన్ మోడ్‌లోకి వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయి నువ్వు చాలా బోల్డ్‌గా ఉన్నావు అని చెప్పేసి నవ్వుకున్నారు జడ్జెస్ అందరూ. ఇక్కడ ఆ అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ అర్థం చేసుకున్నారు జడ్జెస్. ఇలాంటి అమ్మాయిని హౌస్‌లోకి పంపిస్తే జరిగే కాన్సిక్వెన్సెస్ ఆ ముగ్గురు జడ్జెస్ కూడా గెస్ చేయగలిగారేమో అనిపించింది. ఆ అమ్మాయికి అందుకే ముగ్గురు జడ్జెస్ కూడా స్ట్రెయిట్ అవే రెడ్ లైట్ ఇచ్చి పంపించేశారు. పంపించేటప్పుడు కూడా ఆ అమ్మాయి తిట్టుకుంటూ వాళ్ళ జడ్జిమెంట్ రాంగ్ అది ఇది అని చెప్పి తిట్టుకుంటూ ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ మెంటల్ స్టెబిలిటీ మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి పీపుల్ అందులో ఉంటే మాత్రం పెంట అవుద్ది తప్ప, చూసే ఆడియన్స్‌కి చిరాకు తప్పిద్ది తప్ప, పెద్ద ఎక్సైటింగ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఏమి అనిపించదు. ఇక్కడ బీబ్జాన్ రిజెక్ట్ చేయడం నాకు సముచితం అనిపించింది. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ భరత్. ఇతను రావడమే ఆయుష్ గారు పాట పాడుకుంటూ వచ్చాడు, డాన్స్ ఏసాడు, అంతా బానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్న టైంలో నేను ఓల్డ్ సిటీ ఫ్లేవర్ చూపిద్దాం అనుకున్న బిగ్ బాస్ హౌస్‌కి అని చెప్పాడు. సో అంతా బాగానే ఉంది కానీ అసలు బిగ్ బాస్‌కి ఎందుకు వచ్చావు అంటే, నేను యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. నాకు యాక్టింగ్‌లో ఛాన్సెస్ కోసం నేను బిగ్ బాస్ షోకి వచ్చా అని చెప్తున్నాడు. జనరల్‌గా యాక్టింగ్‌లో ఛాన్సెస్ కోసం మనం వెళ్ళాల్సింది ఆడిషన్స్‌కి. ఆడిషన్స్ జరిగే స్పాట్స్‌కి, ప్రొడక్షన్ హౌసెస్‌కి మనం తిరుగుతూ మనం ఆడిషన్స్ ఇస్తే మనకేమైనా యాక్టింగ్‌లో అవకాశాలు వస్తాయి. అంతేగాని బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో మనం వచ్చి మనం ఏదో యాక్టింగ్ అవకాశాలు వస్తాయి, మనం పర్ఫార్మెన్స్ చేస్తానో, పర్ఫార్మెన్స్ చేయకపోయినా మనం బిగ్ బాస్ హౌస్‌లో కనిపిస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం మాత్రం బుల్‌షిట్. ఇక్కడ మనోడు ఏంటంటే అసలు బిగ్ బాస్ హౌస్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయలేదని అనిపించింది. అండ్ బిగ్ బాస్ హౌస్‌కి తను అన్‌ఫిట్ అని అనిపించింది కాబట్టి జడ్జెస్ ముగ్గురు కూడా 3 రెడ్ లైట్స్ ఇచ్చేసి అతన్ని స్ట్రెయిట్ అవే రిజెక్ట్ చేసేసారు. సో ఇక్కడ మనకేంటంటే అర్థం చేసుకోవాల్సింది, అతనికి బిగ్ బాస్ హౌస్ మీద, బిగ్ బాస్‌లో జరిగే రియాలిటీ షో మీద అతనికి అవగాహన చాలా తక్కువగా ఉందని జడ్జెస్ గ్రహించారు. సో అందుకనే వాళ్ళు రెడ్ లైట్స్ ఇచ్చారని నా ఒపీనియన్. సో ఇక్కడ ఈ విషయంలో మాత్రం జడ్జిమెంట్ కరెక్ట్ అని అనిపించింది నాకు. అండ్ ఇక్కడ రిజెక్ట్ అయిన మూడో పర్సన్ అక్షయ్ రాజ్. చాలా వెల్ టాలెంటెడ్. నిజంగా మనోడు ఏంటంటే ఆ భాష, ఆ తీరు అసలు హై ప్రొఫైల్ అనమాట. ఐటీ ఎంప్లాయీని అని చెప్పాడు, వచ్చాడు. నేనొక మీమ్ క్రియేటర్‌ని, నేనొక కంటెంట్ క్రియేటర్‌ని, నేను ఎవరినైనా సరే రోస్ట్ చేసి పడేస్తాను. ఏ ఇన్సిడెంట్ అయినా సరే అల్లాడిచ్చేస్తా. అది ఇది అని చెప్పి తొడగొట్టాడు. నిజంగా అతని మాటలను చూసి విపరీతమైన టాలెంట్ ఉంది అతనికి. ఈ టాలెంట్‌ని చూద్దాం అని చెప్పేసి ముగ్గురు జడ్జెస్ కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్న తరుణంలో మన బిందు గారు ఒక ఓపెన్ ఆఫర్ ఇస్తారు అతనికి. ఇక్కడ మేము నలుగురం జడ్జెస్ ఉన్నాము, నలుగురం మనుషులు ఉన్నాము. మా నలుగురి మీద నీ రోస్టింగ్ ప్రతాపం చూపించు అని చెప్పేసి అతనికి అవకాశం ఇస్తారు. అతను రోస్టింగ్ తప్ప అన్నీ చేశాడు. ఇన్సల్ట్ చేశాడనమాట. లిటరల్లీ చెప్పాలంటే నలుగురిని ఇన్సల్ట్ చేశాడు. ఇన్సల్ట్ చేస్తే ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి బాధపడిపోతారేమో అని అతను అనుకున్నాడో ఏమో నాకు తెలీదు గానీ, ఆ ముగ్గురు అక్కడ ఉన్న నలుగురు కూడా దేశ ముదురులు వాళ్ళు. ప్రపంచాన్ని చాలా పెద్దగా చూసేసిన వ్యక్తులు వాళ్ళు. ఆళ్ళెందుకు ఇన్సల్ట్ అవుతారు? ఎందుకింత ఇన్సల్ట్ ఫీల్ అవుతారు? నేను అడిగిందేంటి రోస్ట్ చేయమని. నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడిగారు. ముగ్గురు జడ్జెస్ కూడా అసలు అతను ఏం చేస్తున్నాడు అనే షాక్‌లోనే ఉన్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ ముగ్గురు జడ్జెస్ కూడా 100% కరెక్ట్. క్యాపబుల్ ఉన్న క్యాండిడేట్స్‌ని కరెక్ట్‌గా జడ్జెస్‌గా పెట్టారని నేను ఎగ్జాక్ట్‌గా ఫీల్ అయిన మూమెంట్ ఇదే. అక్షయరాజ్ ఎపిసోడే. ఎందుకు అంటే, అక్షయరాజ్‌కి ఇచ్చినన్ని ఛాన్సులు బహుశా ఇంకెవరికీ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇంకెవరికి ఇవ్వరు కూడా అనిపించింది నాకు. అన్ని ఛాన్సులు ఇచ్చారు. సో, అతనికి అంత తిడుతూ, అంత చేస్తూ గూడా అసలు నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్‌వి, ఇలా నువ్వేదో రోస్టింగ్ చేస్తావు అది ఇది అని చెప్పావు. అది తప్ప నువ్వు అన్నీ చేస్తున్నావు అబ్బా! అన్నారు. చివరికి అభిజిత్ ఒక మాట అంటాడు. అంటే నీకొక 300,000 ఫాలోవర్స్ ఆళ్ళు వీళ్ళు ఉంటే నువ్వు ఎళ్ళిపోవచ్చు బిగ్ బాస్‌కి అని అనుకుని వచ్చావా ఏంటి అన్నప్పుడు, అది రావడం అంత ఈజీ అనుకుంటున్నారు. ఎంత కష్టపడితే వస్తారు అంతమంది ఫాలోవర్స్. అసలు దాని వెనక ఉన్న కష్టం మీకేం తెలుసు అది ఇది అని మాట్లాడాడు. అప్పటికి స్టిల్ బిందు గారు, సరే నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇప్పటికే నువ్వు చాలా టైం వేస్ట్ చేశావు. నీకు ఇంకో 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 2 నిమిషాల్లో నువ్వు రోస్ట్ చెయ్యి మమ్మల్ని అని చెప్పి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే, మనోడు మళ్ళీ యాజ్ టీజ్‌గా రోస్టింగ్ తప్ప మళ్ళీ అన్నీ చేశాడు.
టైం వేస్ట్ చేశాడు లిటరల్లీ. ఆ బిందు గారు విసిగిపోయారు. ఇమ్మీడియేట్‌గా రెడ్ లైట్ ప్రకటించారు. అతనికి అభిజిత్ దగ్గరికెళ్ళి మాట్లాడే అవకాశం కూడా కల్పించినప్పుడు శ్రీముఖి దగ్గరికెళ్ళి కూడా పిచ్చి ఆర్గ్యుమెంటే పెడుతున్నాడు తప్ప, అసలు బేసిక్‌గా ఇక్కడ నాకు అతని రిజెక్షన్‌లో క్లియర్ కట్‌గా నాకు అర్థమైంది ఏంటి అతని సినారియో మొత్తంలో ఏంటంటే, అతనికి అసలు బేసిక్‌గా లిజనింగ్ స్కిల్స్ లేవు. అసలు అడిగిన క్వెషన్‌ని అర్థం చేసుకొని నేను మాట్లాడాలి అనే కామన్ సెన్స్ లేదు. అసలు అతని దగ్గర ఏమీ లేదు అనేది మనం అనుకునే లోపే జడ్జెస్ కూడా క్లియర్‌గా మాట్లాడేస్తారు. "అసలు నీ దగ్గర స్టఫే లేదురా భయ్" అని మాట్లాడేస్తారు. అంత దాకా ఎళ్ళిపోయాడు అతను. ఫూల్ అయిపోయాడు నిజంగా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఇక్కడ మనం అక్కడికి ఆడిషన్‌కెళ్తున్నప్పుడు, అక్కడ మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఎళ్తున్నప్పుడు, మనం ఎంత కాన్ఫిడెంట్‌గా, ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. అసలు వాళ్ళు చెప్పేది మనం వినాలి. ఆ ప్రశ్నను అర్థం చేసుకొని, దానికి తగ్గ సమాధానం, దానికి తగ్గ యాక్టివిటీ మనం చేయాలి. అసలు బేసిక్‌గా ఇదేం లేదు. మరి ఆ బ్రెయిన్‌లో ఏముందో, అతనికి అంతమంది ఫాలోవర్స్ ఉంటే నాకు ఆళ్ళందరూ గూడా ఇలాగే ఉన్నారా అనిపించింది నాకు. నిజంగా అతని కంటెంట్ ఏంటో, అదేంటో నాకైతే తెలీదు. నేను అతనికి సంబంధించింది ఏది కూడా చూడలేదు. అండ్ ఇంకోటేంటంటే ఇక అతన్ని రిజెక్ట్ చేసిన తర్వాత అతను ఎళ్ళిపోతూ మీ జడ్జిమెంట్ రాంగ్, నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని తిట్టుకుంటే ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ మూమెంట్ వీళ్ళేమనుకున్నారు తెలుసా? ఇప్పుడు ఇతనికి కంటెంట్ దొరికింది. ఇప్పుడు బయటికెళ్ళిపోయి అతను వీడియోలు చేసుకుంటాడు చూడండి అని చెప్పేసి అనుకుంటారు. ఎగ్జాక్ట్‌గా బయటకొచ్చి అక్షయరాజ్ చేసిందదే. పిచ్చి పిచ్చిగా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అసలు వాళ్ళు నన్ను సరిగ్గా మాట్లాడనివ్వలేదు. సరిగ్గా నా గురించి చెప్పనివ్వలేదు. నన్ను బాగా డైవర్ట్ చేస్తారు. నన్ను అసలు ఓపెన్‌గా ఏది పర్ఫార్మ్ చేయనివ్వలేదు. అది ఇదని మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆళ్ళు అలాగే తగలడ్డారు. సో, ఇదంతా ఈ షిట్ అంతా ఏంటి అంటే బేసిక్‌గా నిజంగా రా అండ్ రెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే ఆడికసలు బ్రెయిన్ లేదన్నది అర్థమైపోయింది నాకు. నిజంగా లేదు. ఇలాంటోడు గనక హౌస్‌కెళ్తే అక్కడంతా ఒకటి జరుగుతా ఉంటే ఈడు ఇంకోటి చేస్తుంటాడు. సో, ఇలాంటి మెంటాలిటీని రిజెక్ట్ చేసి మంచి పని చేశారు. ఇక్కడ జడ్జిమెంట్ ఇంకోసారి ప్రూవ్ అయింది. వాళ్ళ జడ్జెస్‌గా 100% కరెక్ట్ అని నేను ఫీల్ అయ్యాను. చాలామంది ఆడియన్స్ ఇదే ఫీల్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ ముగ్గురికి సంబంధించి ముగ్గురు కూడా 3 రెడ్ లైట్స్‌తో రిజెక్ట్ అయిపోవడంలో నాకు జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ హోల్‌లో ఉన్నవాళ్ళు అమన్, సుమ, గాయత్రి, రుచిత. నిజంగా చెప్పాలి అంటే అమన్, నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని సార్. థియేటర్ చేశాను. థియేటర్ అంటే చాలామందికి తెలుసో తెలీదో చెప్తున్నాను. నార్మల్ ఆడియన్స్‌కి చెప్తున్నాను. థియేటర్ అనేది ఏంటంటే ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో వాళ్ళకి ఏం చేస్తారంటే మెళకువలు నేర్పిస్తారు. వాళ్ళని ఒక పూర్తి నటుడిగా, ఒక మంచి నటుడిగా తీర్చిదిద్దుతారక్కడ. అతనికి యాక్టింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌ని థియేటర్ అని పిలుస్తారు. చాలామంది నార్మల్ ఆడియన్స్‌కి తెలీదని చెప్తున్నాను. సో, థియేటర్ చేసొచ్చాను సార్ నేను అన్నప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఈ థియేటర్ చేసిన వాళ్ళు సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తా ఉంటారు. సో, అతను థియేటర్ చేసొచ్చాను సార్ నేను అని చెప్తాడు. నవదీప్ ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తాడు అతనికి, సరే అమ్మా నీకు 2 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. నువ్వు థియేటర్ చేశానంటున్నావు కాబట్టి, దాని మీదే ఒక 2 నిమిషాలు నీకు టైమ్ ఇస్తున్నాను. ఒక 2 నిమిషాలు మాకు మతిపోయే ఒక స్కిట్ చేసి చూపించి మేము చాలా ఇంప్రెస్ అయిపోవాలి. నీ స్కిల్స్ మాకు కనిపించాలి అని చెప్పేసి, నీ పెర్ఫార్మన్స్ మాకు కనిపించాలని చెప్పి అతనికి ఆ టాస్క్ ఇస్తారు. లిటరల్లీ చెప్పాలంటే ఆ 2 నిమిషాలు అతను చేసిన ఆ చిన్న స్కిట్, ఆ చిన్న 2 నిమిషాల ఎపిసోడ్‌లోనే అతను డిఫరెంట్ మాడ్యూల్స్ యాక్టింగ్ చేయడం గాని, డైలాగ్ డెలివరీ గాని అవన్నీ బానే ఉన్నాయి. బానే ఇంప్రెస్ అయ్యారు. బానే చేశాడతను. సో, ఫస్ట్ టైమ్ నా స్టేజ్ పెర్ఫార్మన్స్ సార్ చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద నేను ప్రదర్శన చేయడం అని చెప్పేసి అతను ఎమోషన్ అవుతాడు. అంతా ఫైన్ బానే ఉంది. హ్యాపీగానే ఉంది. తర్వాత అతనికి ఇంకేమొచ్చు అదంటే స్ట్రెచింగ్ అని, జంపింగ్ అని ఇవన్నీ ఏదో అంటాడు. సరే అవి చేసి చూపించంటే అవి చేశాడు. ఇక్కడేంటంటే అతన్ని కన్సిడర్ చేసింది ఏమొచ్చని చెప్తున్నాడో, దానికి సంబంధించి ఆళ్ళు ఏం చేయమన్నా హ్యాపీగా చేస్తున్నాడు. ఎఫెక్టివ్‌గా చేస్తున్నాడు. సో, ఇక్కడ ఎక్కడ కూడా ఫేక్ కనిపించలేదు అమన్ విషయంలో. అక్కడ జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు. సో, లాస్ట్‌కి అభిజిత్ ఒక ఆట ఆడుకున్నాడు. సరదాగా ఫన్నీగానే అతనికి ఒక టీ షర్ట్ డయాగ్రామ్ ఏసి, ఆ టీ షర్ట్‌కి ఎన్ని హోల్స్ ఉన్నాయి చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అక్కడ పాపం ఏదో సరదాగా ఆట పట్టిస్తారు. తర్వాత ఇంకో పార్టిసిపెంట్ వచ్చే టైంకి కూడా సుమ ఐ థింక్ అతనిది కంటిన్యూ అవుతా ఉంటది సైడ్ నుంచి. అండ్ ఇక్కడ ఇంకో పార్టిసిపెంట్ సుమ. సుమ వచ్చిన తర్వాత తన గురించి చెప్పమంటే 1600 సంవత్సరం ఔరంగజేబుని స్టార్ట్ చేయంగానే నాకైతే పొట్టబయలు నవ్వొచ్చింది. అండ్ జడ్జెస్‌కి కూడా అలాగే నవ్వొచ్చింది. ఇదేంటి ఇప్పుడు అక్కడి నుండి స్టార్ట్ చేస్తారా మీరు అని చెప్పి సరదాగా కాసేపు నవ్వుకున్నారు. ఆ అమ్మాయి షార్ట్ అండ్ స్వీట్‌లో కట్ చేసింది. ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ జస్ట్ హింట్ ఇచ్చి చెప్పింది. వదిలేసింది. తర్వాత ప్రెజెంట్ ఏంటి అంటే తన మాతృభాష హిందీ. మేము ఇలాంటి కల్చర్‌లో ఉంటాం. అది ఇది అని చెప్పింది అంతా బానే ఉంది. ఫైన్. అమ్మాయి చెప్పే ప్రాసెస్‌లో ఏం చేసిందంటే అమ్మని చాలా ఫ్లర్ట్ చేస్తుంటాడు అమ్మాయిల్ని. అమ్మాయిలకి బయట పులిహోర కలుపుతా ఉంటాడు. ఇందాక మేము కూర్చున్నప్పుడు వాళ్ళని వీళ్ళని కెలుకుతా ఉన్నాడు. అది ఇది అని చెప్పి కాసేపు ఫన్ అంతా జనరేట్ అయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ అమ్మాయి బేసిక్‌గా బాత్రూమ్ క్లీనింగ్ అని వాటెవర్ ఇవన్నీ కూడా అసలు ఆ అమ్మాయికి ఓసీడీ ప్రాబ్లమ్ ఉంది. నేను ఇవన్నీ చేయలేను. నాకు చిరాకు అని చెప్పింది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళిచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక పెద్ద తొట్టెలో ఆవు పేడ తీసుకొచ్చిస్తారు. ఆ శ్రీముఖి ఏం చెప్తదంటే ఆ అమ్మాయికి, "ఈ ఆవు పేడలో బంగారపు నాణాలు, వెండి నాణాలు ఉంటాయి. అవి సెపరేట్ చేసి పక్కకి పెట్టమ్మా" అంటది. అంత చేసిన అంత ఓసిడి ఉన్న ఆ అమ్మాయి చక్కగా గాజులు పైకనేసుకొని, ఆ ప్యాడ్‌లో చెయ్యి పెట్టేసి కాయిన్స్‌ని సెగ్రిగేట్ చేస్తూ, ఆ అమ్మాయి గురించి చెప్పుకోవాలి. సో, అలా ఆ అమ్మాయి మాట్లాడుతూ, ఆ అమ్మాయి టాస్క్‌ని దిగ్విజయంగా, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే, మన పర్సనల్ లైఫ్‌లో మనం బయట ఎలా ఉన్నాము అనేది మనకనవసరం. మన ఇంటి దగ్గర కింగ్ అయ్యి ఉండొచ్చు.
కానీ ఒక రియాలిటీ షోకి వెళ్తున్నప్పుడు అక్కడ టాస్క్ ఏంటి అనేది దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ద ఎజెండా. సో, ఆ అమ్మాయి ఏం చేసింది, ఇమ్మీడియేట్‌గా తన మైండ్ సెట్‌ని ట్యూన్ చేసేసుకుంది. నాకు ఇవన్నీ కుదరదు అనుకుంటే అవ్వదు అనుకుంది. ఇమ్మీడియేట్‌గా యాక్షన్ స్టార్ట్ చేసింది. ప్యాడ్‌ని పిసికింది. అందులో ఉన్న కాయిన్స్ అన్నీ సెగ్రిగేట్ చేసింది. అయిపోయింది. అంతా బాగుంది అనుకున్న టైంలో శ్రీముఖి ఆ పేడని మొహానికి కూడా పూసుకోవాలి అంటది. ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయి ఎళ్ళిపోయింది. ఆల్మోస్ట్ టచ్ కూడా అయిపోయింది. అక్కడ స్టాప్ అంటారు జడ్జెస్ అందరూ. ఎందుకంటే ఆ అమ్మాయి డెడికేషన్ చూసారక్కడ. ఆ అమ్మాయి కమిట్మెంట్ చూసారు. సో, ఆ అమ్మాయికి 2 గ్రీన్ లైట్స్ అండ్ ఇంకొంచెం లిటిల్ బిట్ మెచ్యూరిటీ రావాలి, ఇంకొంచెం షైన్ అవ్వాలి అని చెప్పేసి ఒక రెడ్ లైట్, 2 గ్రీన్ లైట్స్‌తో ఆ అమ్మాయిని హోల్డ్‌లో పెట్టారు. నెక్స్ట్ ఎపిసోడ్స్‌కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు ఆ అమ్మాయికి. అండ్ ఇంకో పార్టిసిపెంట్ గాయత్రి. గాయత్రి విషయానికొచ్చేసరికి ఆ అమ్మాయి చాలా ఓవర్ వెయిట్ ఉండేది. చాలా హైట్ ఉండేది. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, సినిమాల్లోకెళ్దామని చాలా ఆడిషన్స్‌కెళ్ళాను సార్. కానీ ప్రతి చోట అవమానమే. ఎందుకు అంటే ఇంత లావు ఉన్నావు, ఇంత హైట్ ఉన్నావు, అసలు నీకు ఎవడైనా క్యారెక్టర్‌లు ఇస్తాడా? ఎవడైనా ఇచ్చేస్తాడా? అన్నప్పుడు నేను దాన్ని చాలా కుంగిపోయేదాన్ని. కానీ నేను దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. 45 కేజెస్ తగ్గాను సార్ నేను. స్టిల్ ఇప్పటికి ఇంకా డైటింగ్‌లోనే ఉన్నాను. ఇంకా నేను ట్రయల్స్‌లోనే ఉన్నాను. ఎలా అయినా సరే నేను సినిమా ఇండస్ట్రీకెళ్ళాలి. మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాను సార్. నేను సింగిల్ మదర్ అండర్‌లో పెరిగాను. సో, నాకు చిన్నప్పటి నుండి చాలా ఇన్సల్టింగ్స్ ఉన్నాయి. చాలా అవమానాలు వాటిల మధ్య నేను పెరిగిన దాన్ని. చాలా వాటిని హ్యాండిల్ చేశాను. ఇప్పటికి స్టిల్ హ్యాండిల్ చేస్తూనే ఉన్నాను. సింగిల్ మదర్‌గా ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెరగడం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పినప్పుడు, అక్కడ వాళ్ళు ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎన్ని దాటుకొని ఇక్కడి దాకా వచ్చింది. అండ్ ఇంకోటి బాడీ షేమింగ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కుంగిపోయి అలాగే ఉండిపోకుండా 45 కేజెస్ తగ్గడం. స్టిల్ ఆ అమ్మాయి ఇంకా ట్రై చేస్తాను, ఇంకా వెళ్తాను అనే ఒక పట్టుదల కృషితో ఆ అమ్మాయి ప్రయత్నించడం వాళ్ళని ఇంప్రెస్ చేసింది. వాళ్ళనే కాదు ఆడియన్స్‌ని కూడా ఇంప్రెస్ చేసింది. అండ్ ఇమ్మీడియేట్‌గా నవదీప్ గారు గాని, వాళ్ళు గాని జడ్జెస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, శ్రీముఖితో కలిసి బాత్రూమ్ క్లీన్ చేస్తూ చేసే ఒక ఎపిసోడ్ అంటే ఒక టాస్క్ ఇచ్చారనమాట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి చాలా చక్కగా హ్యాండిల్ చేసింది. ఎందుకు హ్యాండిల్ చేసింది, ఎలా హ్యాండిల్ చేసిందంటే, ఆ అమ్మాయి ఆ టాస్క్ చేస్తున్నప్పుడు శ్రీముఖికి, ఈ అమ్మాయికి మధ్యలో నవదీప్ స్విచ్ అని చెప్పేసి ఒక 2, 3 సార్లు ఇక్కడ మూవ్‌మెంట్స్‌ని అక్కడ సిట్యుయేషన్స్‌ని మార్చాడాయన. మార్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ఆ అమ్మాయి ఇమ్మీడియేట్‌గా వాటిల్లోకెళ్ళిపోవడం, దానికి తగ్గట్టుగా ఆ అమ్మాయి బిహేవ్ చేయడం, చాలా అంటే చాలా సెటిల్డ్‌గా, చాలా ఎక్కడ కూడా హైపర్ అయిపోకుండా, ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా హ్యాండిల్ చేసిన విధానం చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అక్కడ ముగ్గురు జడ్జెస్‌తో పాటు కామన్ ఆడియన్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్‌కి ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సో, ఇక్కడ ఆ అమ్మాయికి 2 గ్రీన్ లైట్స్, ఒక రెడ్ లైట్‌తో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి, ఇంకొంచెం షైన్ అవ్వాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని హోల్డ్‌లో పెట్టారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్‌కెళ్ళడానికి ఎలిజిబిలిటీని క్రియేట్ చేశారు ఆ అమ్మాయికి. ఈ జడ్జిమెంట్ కూడా నాకు చాలా కరెక్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ హోల్డ్‌లో ఉన్న లాస్ట్ కంటెస్టెంట్ రుచిత. ఈ అమ్మాయి ఒక ముసలావిడ క్యారెక్టర్ యేసుకొనొచ్చింది. ఇంట్రో ఇచ్చింది. తర్వాత ఎళ్ళిపోయింది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొనొచ్చింది. హైఫైగా రెడీ అయ్యి వచ్చింది. అంతా బానే ఉంది. చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంది. అంతా బావుంది. వెల్ అండ్ గుడ్. ఫైన్ అనుకున్నారు. అండ్ ఆ అమ్మాయితో మాట్లాడే ప్రాసెస్‌లో జడ్జెస్ అడిగిన క్వెషన్ ఏంటంటే, "అసలు నువ్వు ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యావు?" అని చెప్పి అడుగుతారు. నేనెవరినో చూసి ఇన్‌స్పైర్ అవ్వడం ఏంటి సార్? నన్ను చూసి నేనే ఇన్‌స్పైర్ అయ్యాను. నా స్టోరీనే నాకు ఇన్‌స్పిరేషన్ అన్నట్టుగా మాట్లాడింది. అక్కడ బాగా నవ్వుకున్నారు. అక్కడ చాలా కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే జనరల్‌గా మనం మన లైఫ్‌లో ఏంటంటే వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో, ఇలా ఉండాలి, అలా ఉండాలి ఇన్ని అనుకుంటాం కదా! బట్ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి సరే అది తెలివిగా చెప్పిందా లేకపోతే ఏంటా అని కాదు గానీ, ఆ అమ్మాయి నన్ను చూసే నేను ఇన్‌స్పైర్ అయ్యాను. నా లైఫ్ స్టోరీనే నాకు ఇన్‌స్పిరేషన్ అన్నప్పుడు కొంచెం రియాలిటీకి దగ్గరగా అనిపించింది. ఫుడ్‌కి సంబంధించిన టాస్క్ ఇచ్చినప్పుడు అది కూడా పర్లేదు బానే చేసింది అనిపించింది. నాకైతే అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. బట్ జడ్జెస్ మరి ఏ కోణంలో చూసారో ఏంటో, లేదా నా అమ్మాయిలో కాన్ఫిడెన్స్ చూసారేమో, ఆ అమ్మాయికున్న మెచ్యూరిటీని, ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని చూసి ఆ అమ్మాయికి ఎలిజిబిలిటీ ఇచ్చారేమో, నెక్స్ట్ ఎపిసోడ్స్‌కెళ్ళడానికి. అందుకే హోల్డ్‌లో పెట్టారేమో అని నేను అనుకున్నాను. సో, ఇక్కడ జడ్జిమెంట్ పర్లేదు ఓకే అనిపించింది నాకు. అండ్ ఈ ఎపిసోడ్ విన్నర్ చరణ్ తేజ్. రావడమే చాలా హైపర్ యాక్టివ్‌గా వచ్చాడు. అండ్ అతను ఒక ఆర్‌జే, డాన్సర్, న్యూస్ రీడర్ ఇలా మల్టీ టాస్కింగ్, డాన్సింగ్ అన్నిట్లో ఉన్నాడు. చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. అండ్ ఇంకోటేంటంటే అతను మాట్లాడిన విధానంలో కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. చాలా యూత్‌కి రిలేటబుల్‌గా ఉంది. చాలా ఎఫెక్టివ్‌గా అంటే చాలా క్రిస్పీ డైలాగ్స్‌ని చాలా ఎఫెక్టివ్‌గా వదులుతున్నాడు మనోడు. సిట్యుయేషన్‌ని చాలా హ్యాండిల్ చేస్తున్నాడు. చాలా మెచ్యూరిటీగా, చాలా ఫన్నీ వేలో హ్యాండిల్ చేస్తున్నాడు. సో, ఇక్కడ జడ్జెస్‌తో పాటు ఆడియన్స్ చాలా ఎంటర్‌టైన్ అయ్యారు. అండ్ ఇక్కడ ఒక్క మాటకి మాత్రం అందరూ షాక్ గూడా అయ్యారు. నేను ఈ 'బిగ్ బాస్ 10' గెలవడమే కాదు నా ధ్యేయం. నేను నెక్స్ట్ బజ్‌గా గూడా ఉండాలి అన్నప్పుడు శ్రీముఖి అంటది, "మరి శివాజీ గారు ఉన్నారు గదా ఆల్రెడీ" అంటే, "ఏ శివాజీని పర్మనెంటా? శివాజీకే రైట్స్ ఉన్నాయా? శివాజీ తప్ప ఎవరు లేరా?" అని చెప్పి మాట్లాడతాడు. నిజంగా షాక్ అయ్యారు. అండ్ అట్లా ఉన్నందుకు ఆ కసిని చూసి నవదీప్ గారు గాని, జడ్జెస్ అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. నిజంగా ఫెంటాస్టిక్, చాలా నీట్‌గా మాట్లాడుతున్నావు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బావుంది అని చెప్పేసి అన్ని రకాలుగా కూడా అతన్ని ఇది చేసుకున్నారు. తర్వాత ఇచ్చిన టాస్క్‌లో కూడా నలుగురు జడ్జెస్‌ని కూడా ఒక ఆట ఆడుకుంటాడు. అండ్ ఈ ప్రాసెస్‌లో మనకి అభిజిత్ గురించి తెలిసిన విషయం ఏంటి అంటే, అభిజిత్‌ని ఒక క్వెషన్ అడుగుతాడు. మిమ్మల్ని మైండ్ గేమర్ అంటారు. సో, దాని మీద మీ వివరణ ఏంటి అన్నప్పుడు,
నేను మైండ్ గేమ్ పెద్దగా ఆడిందేం లేదు. ఎందుకంటే నేనున్న సిట్యుయేషన్స్‌ని బాగా అర్థం చేసుకున్నాను. దాన్ని బట్టి నేను రియాక్ట్ అయ్యాను. అక్కడ సిట్యుయేషన్స్‌ని గాని, వాటిని గాని బాగా స్టడీ చేసి మనం రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ప్లస్ అవుతది గానీ మైనస్ అవ్వదు. సో, అది నేను ప్లే చేశాను. సో, అట్ ద సేమ్ టైమ్ నాకు కొంచెం లక్ ఫేవర్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను చాలా బ్యాలెన్స్డ్‌గా ఆడడం వల్ల నేను విజేతగా నిలిచాను. అండ్ దాన్నే మనోళ్ళు మైండ్ గేమ్ అంటున్నారు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అని చెప్తాడు. సో, ఇక్కడ చాలామందికి మైండ్ గేమ్ అంటే అసలు మీనింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత 'చరణ్ తేజ్' సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన 'బజ్' టాస్క్ ఏదైతే ఉందో, తర్వాత మనోడు ఒక డాన్స్ మూవ్‌మెంట్ తిరగదీసేయడం. తర్వాత మనోడి దగ్గర బాగా ఇన్‌స్పైర్ అయిన మాట ఏంటి అంటే, నేను నా క్యారెక్టర్‌ని 'బిగ్ బాస్' నుంచి చూసుకొని చాలా వరకు డెవలప్ చేసుకున్నా అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇదొక రియాలిటీ షో. దీని మీద బయట మనకి చాలా కాంట్రోవర్సీస్ జరుగుతూ ఉంటాయి. చాలామంది నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలామంది ఎంతమందైతే మంచి ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉంటారో ఇలాంటి రియాలిటీ షోస్ కోసం, అంతే మంది తిట్టుకునే వాళ్ళు గూడా ఉంటారు. మనం ఏదైనా ఒక విషయంలో, ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని దాని నుండి మనం మంచి నేర్చుకుంటే మనకి మంచే వస్తది. చెడుని భూతద్దం యేసుకొని చూస్తే చెడు మాత్రమే కనిపిస్తది. చెడు నేర్చుకోవాలనుకునేవాడు చెడు నేర్చుకుంటాడు. మంచి నేర్చుకోవాలనుకునేవాడు మంచి నేర్చుకుంటాడు. హి ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. 'చరణ్ తేజ్' కంప్లీట్‌గా మంచిని మాత్రమే తీసుకున్నాడు. 'బిగ్ బాస్' హౌస్‌లో జరిగే మంచి ఏంటి? నేనెలా డెవలప్ అవ్వాలి? నేనెలాగా నా క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవాలి? నా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి 'బిగ్ బాస్' అంతవరకు నాకు దోహదపడుతుంది. ఈ పాయింట్స్ మీద అతను స్టిక్ అయి ఉన్నాడు. 'బిగ్ బాస్'ని అంతగా ఆరాధించాడు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంటర్ అయ్యాడు. నాకు తెలిసి ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ చూసిన తర్వాత జడ్జెస్ అతనికి 3 గ్రీన్ లైట్స్ ఇచ్చేసి స్ట్రెయిట్‌గా టాప్ 15లోకి పంపించారు. అండ్ ఇంకోటి నేను చెప్పగలిగింది ఏంటి అంటే, మనకి ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్‌లో 'మిథిలేష్ రెడ్డి' కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించాడో, నాకు ఈ ఎపిసోడ్‌లో మాత్రం 'చరణ్ తేజ్' మాత్రం 'బిగ్ బాస్' 10 సీజన్‌లో మంచి ఫన్ అయితే అందించగలడు. ఒక ఉన్న వాతావరణాన్ని కొంచెం ఆహ్లాదకరంగా మార్చే కేపబుల్ ఉన్న వ్యక్తి 'చరణ్ తేజ్' అని నాకనిపించింది. అండ్ ఈ జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ కూడా నేను కంప్లీట్‌గా ఫిదా అయిపోయాను. 'చరణ్ తేజ్' విషయంలో హ్యాపీగా అనిపించింది. నాకు ఎంటైర్ 'అగ్నిపరీక్ష' సీజన్ 2 ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 1 కన్నా ఎపిసోడ్ 2 చాలా హై ఇచ్చింది. చాలా ఎంటర్‌టైన్ చేసింది. చాలా ఎక్సైటింగ్ క్రియేట్ చేసింది. సో, మీకు ఈ ఎపిసోడ్ 2లో వచ్చిన కంటెస్టెంట్స్ మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది, హానెస్ట్‌గా అనిపించింది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాము అని అనుకుంటే మాత్రం వీడియోకి వచ్చిన లైక్ బటన్ ప్రెస్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చింది అంటే మాత్రం హై బటన్ ప్రెస్ చేసి ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.